చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మరొక పునరుద్ధాన రోజు, అందులో ఇవాళ స్పెషల్ రోజు కాబట్టి అందరూ వెలిగిపోతున్నారు. సో ఇంకా బాగుంది, నైస్. అంటే ఇదే మా మోటివేషన్ కూడా. ప్రతి సండే మనం ఇలాగే ఉంటాం, అదొకటే రిక్వెస్ట్. బట్ టైం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ బ్రదర్, వెరీ నైస్. మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొని వెళ్తూ దేవుడి వాక్యంలో ఇవాళ నేను మీ ముందుకు తీసుకొని రావాల్సిన అంశము నేను అనుకునేదండి, అవిశ్వాసం అలాగే విశ్వాసఘాతం, వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ మీ ముందుకి తీసుకురావాలని నేను కోరుతున్నాను. సో మొదటిగా అవిశ్వాసం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 2 Corinthians chapter 6 verses 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పట్టు, క్రీస్తులకు వెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి కాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి నాము సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, పవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయి ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు, సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. సో మనం ఎవరు ఆలయం లాగా ఉన్నామండి? మనం భౌతికంగా చూసుకుంటే ఆలయం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే మనం ఈ చర్చను అనుకుంటాం జనరల్, కరెక్ట్. కానీ దేవుడికి ఎవరండి ఆలయం? ఈ చర్చ్ కాదు, మనమే ఆయన ఆలయం. కానీ ఇక్కడ పౌలు గారు కొరింథీయులకి ఏం చెప్పారు అని అంటే అవిశ్వాసులకి దూరంగా ఉండండి అని చెప్పారు, కరెక్ట్. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొరింథీయుల దగ్గర వాళ్ళు ముందు అన్యులలాగా ఎప్పుడైతే ఉన్నారో, తర్వాత ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని దేవుడి గురించి తెలుసుకొని నడవాలనుకున్నారో అప్పుడు చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉండేవి. అంటే ఏంటంటే ఇప్పుడు మేము దేవుడి గురించి తెలుసుకున్నాం కాబట్టి మేము ఇది చేస్తే కరెక్టా కాదా, మేము వీళ్ళతో మాట్లాడవచ్చా లేదా, మేము ఇలా ఉండొచ్చా లేదా, ఇవన్నీ డౌట్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. అప్పుడు పౌలు గారు ఏంటంటే 2 పత్రికలు వాళ్ళకి రాసి వాళ్ళకి చెప్పారు ఏది మనం చెయ్యాలి ఏది మనం చేయకూడదు అని. ఇప్పుడు అవిశ్వాసుల గురించి మన బైబిల్లోనే మీరు చూస్తే ఒక మంచి ఉదాహరణ బైబిల్లోనే మనకుంది. అది ఏంటంటే ఇవాళ మీ మధ్యకి నేను ఒక ఆయనని నేను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆయన పేరే లోతు. విన్నారా? అబ్రహాము ఎప్పుడైతే దేవుడు పిలుపుకై ఎప్పుడైతే దేవుడు అన్నాడో అబ్రహమా నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళు అని అంటే సరే అని బయలుదేరేటప్పుడు తన వైఫ్తో పాటు తను ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడే లోతు వచ్చి అబ్రహాంకి ఏమన్నాడని అంటే నేను కూడా మీతో పాటు వస్తాను అని అన్నాడు. మంచిదే, నాతో పాటు వస్తాను అన్నావు కాబట్టి పద వెళ్దాము అని అన్నాడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో మధ్యలో ఏమైందని అంటే వాళ్ళిద్దరికి మధ్య ఆల్మోస్ట్ ఒక 1500 కిలోమీటర్లు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మధ్యలో ఏమైందనంటే వాళ్ళిద్దరికి పశువుల కాపర్ల మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల గురించి చూసినప్పుడు అబ్రహాం ఏమన్నాడనంటే లోతు దగ్గరకు వచ్చి, లోతు మరి ఇదిగోబ్బా ఏంటనంటే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంత సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అన్నప్పుడు లోతు ఆ టైంలో అబ్రహాంకి నేను ఎలాగో మనం ఇద్దరం కలిసే బయటకు వచ్చాము, ఇంత దూరం ప్రయాణం చేశాము, దేవుడు ప్రణాళిక కాబట్టి మనం ఏదో ఒకటి మనం సొల్యూషన్ చేసుకుందామని చెప్పి అక్కడ సొల్యూషన్ తీసుకొని ఉంటే బాగానే ఉండేది. ఇక్కడ మీరు గమనించండి, అబ్రహాందేమో విశ్వాసమైన చూపు, కానీ అదే లోతుది వెలి చూపు. ఇప్పుడు వెలి చూపు అంటే ఏంటి? జనరల్గా వెలి చూపు అని అంటే దేనికంటారంటే చూసిందల్లా నాకు కావాలి అనేది, అది వెలి చూపు. ఏం చేశాడు? ఎప్పుడైతే అబ్రహాం లోతుకు అడిగాడో, లోతు మరి ఏం చేయాలనుకుంటున్నాం, మరి ఇది పరిస్థితి అని అంటే ఇమ్మీడియట్గా లోతు ఎక్కడికి వెళ్ళిందండి? సొదొమ. అక్కడికి వెళ్ళిపోయింది. ఆ ప్రదేశాన్ని చూసేసి ఆ ప్రాంతం చూసి పచ్చగా కనిపించింది. ఏమనుకున్నాడు అంటే ఇమ్మీడియట్గా చెప్పేశాడు, ఏంటి అబ్రహాం నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. అబ్రహాం కూడా ఏమనలేదు,
సరే అబ్బా ఇంకా నువ్వే అంటున్నావు కాబట్టి కానీ ఇంకా వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే, సరే అడిగాడు, డైరెక్ట్గా వెళ్ళాడా ప్రదేశానికి? వెళ్ళలేదు. ఏం చేశాడనంటే సొదొమ దగ్గరికి వెళ్ళేసి లోపలికి వెళ్ళకుండా ప్రదేశానికి దాని బయటే గుడారం వేసుకున్నాడు. ఎందుకనంటే లోతు ఫస్ట్ చూద్దాం అసలు ఆ ప్రదేశంలో జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా కూడా చెడు ఇంకా మంచితనంలో ఉన్న వ్యత్యాసం ఏంటనంటే, చెడు చాలా తొందరగా మనకి పట్టేస్తుంది. మంచితనం పట్టాలంటే చాలా టైం పడుతుంది. అవునా కదా? ఇప్పుడు అదే చెడు అనుకోండి, ఇమ్మీడియట్ 2 minutes పట్టదు మనకు. కాబట్టి ఇప్పుడు లోతు కూడా ఏం చేశాడనంటే, లోతు బయటకుండి చూసినప్పటికీ అక్కడ కూడా మళ్ళీ దేవుడు లోతుతో మాట్లాడుతూ కూడా ఒక చూపిస్తూనే ఉన్నాడు. ఏంటనంటే తను ఎంచుకున్న ప్రదేశం అంత మంచిది కాదు. ఎందుకనంటే బైబిల్ సెలవిచ్చింది ఏంటనంటే, సొదొమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహు పాపులు. మామూలు పాపులు కాదు, ఎలా? బహు పాపులు. ఎవ్వరు కూడా దేవుడికి కలిసి ఆరాధించేది లేదు, విశ్వాసంలో నడిచింది లేదు. ఇవన్నీ లోతు గమనిస్తానే ఉన్నాడు. లోతుకి తెలుసు. పోనీ అది తెలుసుకున్నాకన్నా మనం తిరిగి వచ్చామా? కాదు. అప్పుడు ఏం చేశాడు? తీరా మళ్ళీ ఆ సొదొమ ప్రదేశంలోనే వెళ్ళాడు, అక్కడే గుడారం వేసుకున్నాడు. తర్వాత తన జీవితంలో జరిగిన నష్టం ఏంటో తనే చూసుకున్నాడు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళిద్దరు బిడ్డలు కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు కావచ్చు, అందరూ దారి తప్పి వెళ్ళిపోయారు. అదే అబ్రహాం చూడండి, అప్పుడు చెప్పారు కదా, కాదు ఇలా కాదు అంటే, ఇప్పుడు తను లోతుతో మాట్లాడేటప్పుడు మనం కలిసి దీన్ని పరిష్కారం చేసుకుందాం, ఏదో ఒకటి సాల్వ్ చేసుకొని ఇక్కడ ఉందాము అని అంటే కాదు, ఇమ్మీడియట్లీ అక్కడ. చెడు అలాగే అండి. చెడు మీకు ఏదైతే ఆకర్షణంగా ఉంటుందో కంటికి అదే చూపిస్తుంది మీకు. మంచితనం మీకు అనిపించదు. పౌలు గారు అందుకనే చాలా క్లియర్గా ఈ ఎగ్జాంపుల్ కూడా మనకి మీరు చూడండి, కొరింథీయులతో రాసేటప్పుడు అందుకనే చెప్పాడు, అవిశ్వాసులకి దూరంగా ఉండండి. బైబిల్ మీరు పరిశీలిస్తే ఎప్పుడైనా మీరు చదువుకుంటున్నప్పుడు కూడా బైబిల్ మీకు ఎలా ఉండాలో మీ జీవితంలో అది కూడా చెప్తుంది. హల్లెలూయా. అలాగే బైబిల్ మీకు ఎలా ఉండకూడదు అనేది కూడా బైబిలే సెలవిస్తుంది మీకు. అలాంటి విషయంలోనే మీరు ఒక్కసారి తిరిగి ఇప్పుడు చూడండి, మలాకీ గ్రంథానికి రండి, 2వ అధ్యాయం 15వ వచనం. మలాకీ chapter 2 verses 50. రైట్. 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 ఎలా ఉండకూడదు? విశ్వాసఘాతులు. అవిశ్వాసుల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు విశ్వాసఘాతులు. ఇప్పుడు మీరు చూడండి, నేను అందుకనే అన్నాను, బైబిల్ మీకు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదు అని కూడా చెప్తుంది. సామాన్యంగా మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక సంఘటన మీకు చెప్తాను. డాక్టర్స్ దగ్గర మనము ప్రతిసారి ఏదైనా అయినప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా అంతే కదండి, ఏం చేయాలో కూడా చెప్తారు, ఏం చేయకూడదు అనేది కూడా చెప్తారు. ఒక ప్రాంతంలో ఒక ఆమెకి కంట ఆపరేషన్ అయిపోతే, ఆ కంట ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ మీరు 4 రోజుల వరకు కట్టిప్పకూడదు, మీరు అలాగే ఉండాలి, అప్పుడైతే మంచిది అని అన్నారు. ఇప్పుడు చూడండి, మనము భౌతికంగా మనం ఎలా ఉంటామనంటే, సరే ఆయన చెప్పాడు ఏదో మనం వినొచ్చు కదా, అలాగా మళ్ళీ మనం ఒక క్రాస్ క్వశ్చన్ చేస్తాం. అక్కడ మనకు ఎక్కడ లేని డౌట్లు అప్పుడే వస్తాయి డాక్టర్ల దగ్గరికి. ఇప్పుడు డాక్టర్ ఆమె ఏమడిగిందనంటే, అయ్యా సరే 4 రోజులు మీరు కట్టిపోతున్నారు, ఓకే, నాకు సాయంత్రము 7ంటికి ఒక సీరియల్ వస్తుందండి, నాకు 1 గంటే తీస్తాను నేను, మళ్ళీ రోజంతా తీయను, ఆ 1 గంట నేను తీస్తే ఓకేనా? అప్పుడు ఆయన ఏమన్నాడు అన్నానంటే, సరే అమ్మ నువ్వు ఒక్కటే తీ, 4 రోజులు వచ్చాక ఇంకొకరిని కూడా ఆపరేషన్ చేద్దాము అని అన్నాడు. ఇది ఓకేనా నీకు? మన క్రియలు అలాగే ఉంటాయి కదా. డాక్టర్ ఎవరు మంచి కోసం చెప్తున్నారండి? మన మంచికే కదా. 4 రోజులు అయిపోయినాక ఒకసారి మీది కంటి మొత్తం సెట్ అయిపోయినాక అప్పుడు మీరు ఎలాగో చూస్తారు, నేను వద్దన్నా కూడా చూస్తాను మరి. కాబట్టి బైబిల్ కూడా మనకు సెలవిస్తుంది ఏంటనంటే, విశ్వాసు ఘాతుల్లాగా మనం ఉండకూడదు. దాని అర్థం ఏంటనంటే,
విశ్వాసఘాతులు అని ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం పొందుకోవాల్సిన దీవెనలు ఎప్పుడైతే మనం పొందుకుంటామో దాని గురించి తలచి కానీ దాని గురించి కానీ మనము దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా మర్చిపోతాం చూడండి, దాన్ని విశ్వాసఘాతులు అంటారు. ఇలా జరగవా? మీరు గమనించండి, లోకంలో జరిగే విషయాలు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, అది ఎవరి వల్ల అంటారు? నా కష్టం, నేను కష్టపడనండి, నేను వారం అంతా చెమట కార్చి 12 గంటలు కాదు 20 గంటలు పనిచేస్తే కానీ నాకు ఇది రాలేదు. ఇప్పుడు అదే కొంచెం మీకు ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది ఎవరి వల్ల వచ్చింది? సామాన్యంగా కదా, దేవుడు వినట్లేదండి, నా మాట వినట్లేదు, అసలు ఎంత ప్రార్థన చేసినా కూడా వినట్లేదండి. ఏం చేయాలి? ఒక దైవజనుడు ఏమన్నాడనంటే, మీ జీవితంలో 4 జతలు బట్టలు, తినటానికి ఆహారం ప్రతి పూట, ఉండటానికి ఇల్లు, అది అద్దెదైనా కానీ మీ సొంతదైనా కానీ, ఇది కానీ మీ జీవితంలో మీకు ఉంటే మీరు 90% జనాల కన్నా ఎంతో గొప్పోళ్ళు అన్నాను. హల్లెలూయా. ఎందుకు అనంటే 90% జనాల దగ్గర అది కూడా లేదు. కానీ మనం ఎప్పుడైనా దాని గురించి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకున్నామా? లేదు. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, when you get down in your gratitude then you start complaining. మీరు ఎప్పుడైతే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఆపేస్తారో అప్పుడే సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే, దేవుడు చేసే దీవెనలు మీకు ఎలాగో విలువలేదు, సమస్యల వల్లే మీకు కావాలి. అందుకనే అన్నారు ఏంటంటే, దేవుడు చేసే గొప్ప కార్యాలు. అందుకని ఇవాళ నీతో నాతో మన సంఘంతో దేవుడు అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు ఎలా ఉంటారు? విశ్వాసఘాతుల్లాగా ఉండాలా, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ లాగా ఉండాలి? మనకిచ్చిన సంఘం గురించి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనకిచ్చిన పేరెంట్స్ గురించి, మనకిచ్చిన జీవిత భాగ్యం గురించి, అలాగే దైవజనుల గురించి, ఎన్నో విషయాల్లో వాళ్ళకు మనల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ గురించి, ఇన్ని విషయాలు మనం ముందు పెట్టుకొని కూడా మనం చేయాలి. ఒక ప్రాంతంలో ఇలాగే ఒక వ్యక్తి అంట రోజు చర్చ్కి వచ్చేవాడు అంట. రోజు చర్చ్కి వచ్చేసి వెరైటీ షూస్ వేసుకొని వచ్చేవాడు అంట కాళ్ళకి. అంతా వచ్చినా కూడా అక్కడికి వచ్చి ఏం ప్రార్థన చేసేవాడు అని అంటే, కన్నీటితో ఏం చేసేవాడు అని అంటే, నాకు దీనికన్నా మంచి షూస్ కావాలి అని అనేవాడు. నాకు మంచి ఇది కాదు నాకు కావాల్సింది, ఒక 10,000 జతకు అనుకున్నాడు అనుకోండి, 10,000 కాదు నాకు 25,000 కావాలి. కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. కానీ ఒకరోజు ఏమైందనంటే, ఇలాగే ప్రార్థన చేస్తూ వచ్చాడు చర్చికి. వచ్చినప్పుడు ఆయన పక్కనే 2 కాళ్ళు లేని మనిషి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడా నువ్వు నాకు 2 కాళ్ళు ఇవ్వలేదు, కానీ నాకు ఇచ్చిన ఈ దేహం బట్టి, నీకు ఆరాధించే నోటిని బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు అంట. హల్లెలూయా. అది చూసి ఒక్కసారికి తను ఆగిపోయాడు. అప్పుడు అర్థమైంది తన జీవితంలో తను అడిగేది, కాళ్ళకి మంచి చెప్పులు కానీ షూస్ కానీ కావాలని అంత కోరికతో ఉన్నాడు. పక్కన ఎవడైతే కాళ్ళు లేదు అది చూసినప్పుడు దానికి అర్థమైంది, నీకు దేవుడు ఆ కాళ్ళు ఇచ్చి దానికి షూస్ ఇచ్చినోడు, నువ్వు ఇంకా ఎంత ఆయనని కనపరచాలి. ఇదే మన జీవితంలో కూడా ఇవాళ నీతో నాతో అందరితో మాట్లాడుతున్న విషయం దేవుడు ఇదే. మనం అవిశ్వాసులుగా కానీ విశ్వాసం ఘాతులుగా కానీ మనం ఉండకూడదు. అవునా? కాబట్టి ఇదంతా మీరు మనసులో ఉంచుకోండి. మనము ఒకటిని మాదిరిలాగా మనం ఉంచినప్పుడు మన దేవుడు ఎన్నో విషయాల గురించి, మీరు పొద్దున్న లేచాక ఎప్పుడైతే మీరు మీరు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, మీ ప్రార్థనలు మీ విన్నపాలు చెప్పొద్దని నేను అనట్లేదు, కానీ మీ విన్నపాలు అన్నా కూడా ఎక్కువగా ఆయన మీ పట్ల చేసిన కార్యాల గురించి థ్యాంక్స్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ మీరు మనసులో ఉంచుకొని దీని గురించి ప్రార్థన చేసి, ఇవాళ 50th మ్యారేజ్ యానివర్సరీ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఇవాళ వాళ్ళ ముందు వాళ్ళ కుటుంబం అంతా కలిసి సంఘంతో కలిసి ఈ సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది అదే. వాళ్ళే మనకు ఒక ఎగ్జాంపుల్. ఇది దేనికి? వాళ్ళు అనుకుంది కాదు, చేసింది కాదు, కానీ దేవుడు ప్రణాళిక, దేవుడు వాళ్ళ పైన చూపించిన ఆ దీవెనలు. కాబట్టి ఇలాంటి ఇంకా మన మీద కూడా దేవుడు తన దీవెనలు కుమ్మరించి మనం కూడా ఇంకా ముందుకెళ్తూ అందరం ఏకమై
అందరం విశ్వాసంతో, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా లోకం మీద కాకుండా ఆయన మీద నమ్మకం ఉంచుకుంటూ ముందుకెళ్తాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్.